30 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చినాయి. ఆ క్రమంలోనే ఈ ప్రాంతం యొక్క నిజాం షుగర్ మిల్లును ప్రైవేటీకరణ చేయడంలో ముందుకొచ్చినారు. దీన్ని ముఖ్యంగా ప్రతిఘటించి పరిరక్షణ కమిటీ, ఉద్యమ సంఘాలు, రైతులు, కార్మికులు మరియు వాళ్ళతో పాటు న్యాయవాదుల ద్వారా మనం ప్రతిఘటించి 12 సంవత్సరాలైన మళ్ళీ మనం ప్రభుత్వ ఆధీనం చేసుకోవడానికి విజయవంతమైనమని, ఆ విజయవంతంతోనే సరిపెట్టుకోకుండా ముఖ్యంగా మన డిమాండ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకునే యొక్క సంతకాలు అయిపోయినాయో వెంటనే రాష్ట్రపతి రేపటి రోజునాడే రాష్ట్రపతిగా వారి ఆధీనంలో తీసుకొని ఈ యొక్క బిల్లును ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి. 51-49%ని ఈ 12 సంవత్సరాల్లో 27 కుదించిన తర్వాత 14 కుదించిన తర్వాత కూడా ఇంకా ప్రైవేటీ మేనేజ్మెంట్ కొనసాగడము ఒక్కరోజు కూడా కొనసాగుద్దని రేపే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుపుతూ ఈ 12 సంవత్సరాల్లో ఏ అగ్రిమెంట్ అయితే అయిందో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎన్ని అక్రమణకు గురైందో వాటి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించి ఏవైతే అక్రమాలు జరిగినాయో వాటి మీద ఖచ్చితంగా వారికి తగు శిక్షణ ఇవ్వాలని అతను ఏ లెక్కలు చూపించినా ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఫ్యాక్టరీ నడవాలని రేపు భవిష్యత్తులో ఇంతకుముందు మన ఉద్యమ నాయకులు చెప్పినట్టు ఇటు రైతులు, కార్మికులు, ఉద్యమ సంఘాల నాయకుల యొక్క ప్రాతినిధ్యంతో ప్లానింగ్లో, మేనేజ్మెంట్లో, డెవలప్మెంట్లో రేపు వారి భాగస్వామ్యం ఉండే రీతిగా ప్రభుత్వం అటువంటి కమిటీల ద్వారానే రేపు ఈ ఫ్యాక్టరీని ఏ రకంగా నిర్వహించాలనే నిర్ణయాలు రేపు ఈ ప్రాంతం దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఫ్యాక్టరీ నైజాం ప్రభుత్వం నుంచి ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏ వ్యవసాయదారు, ఏ రైతు కూలీలు ఈ ప్రాంతంలో గత 70-80 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిజాం సాగర్ మీద వ్యవహారం రైతాంగం ఉందో వారి యొక్క భాగస్వామ్యంతోనే ముందుకు పోవాలని, ఏ ఫ్యాక్టరీ అయితే ఏదైతే 7వ నైజాం ఒక నిజాం సాగర్ ప్రాజెక్టు అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా తెలంగాణ ప్రాంతం ఎగువ ప్రాంతంలో ఉన్నది నదులు దిగువ ప్రాంతంలో పారుతున్న క్రమంలో గొలుసు చెరువుల సిస్టంతో వాగులతో ఉన్న నదులతో అనుసంధానం చేసి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తలపెట్టిన క్రమంలో అటు ఉస్మాన్ సాగర్ కట్టుకొని, హిమాయత్ సాగర్ కట్టుకొని ఆ తర్వాత మనం 30లో నిజాం సాగర్తో పాటు దీన్ని ఒక వ్యవసాయ అభివృద్ధి కేంద్రంగా అటువంటి లక్షలాది ఎకరాలు పారే రీతిగా నదులను అనుసంధానం చేసుకొని 7వ నైజాం ఒక వ్యవసాయ రెవల్యూషన్, ఒక పారిశ్రమల రెవల్యూషన్ అనేది తెచ్చే క్రమంలోనే ఇటు నైజాం సాగరే కానీ, అలీ సాగరే కానీ ఇటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. రెండవది పరిశ్రమల క్రమంలోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకొని వేలాది ఎకరాలను సాగు షుగర్ మన ఈ యొక్క చెరుకు పండించడం, దానికి ఉన్న టెక్నాలజీ రైల్వే లైన్ కూడా మన రైతు భూములకి మన చెరుకు భూములకు కూడా మనము రైలు ద్వారా మనం ఫ్యాక్టరీ తెచ్చుకున్నటువంటి యంత్రాన్ని మనం నిర్మాణం చేసుకొని ఒక ఏషియా ఖండంలోనే అతిపెద్దదైన ఒక షుగర్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకున్న ఈ ప్రాంతం హైదరాబాద్ దక్కన్